నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తాను, గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్డుపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి ఈ 31వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల భాగంగా రోడ్ సేఫ్టీ ఇన్ ఉమెన్ ఫర్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీరు యూజ్ చేసేటప్పుడు ఏ విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, మీరు ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నామో ఏమైనా ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, మీరు వీడియో కాల్లో మీ పేరెంట్స్తో కానీ మీ నీరెంట్ ఫ్రెండ్స్తో కానీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. కంపల్సరీగా మీరు రోడ్డుపై ఉన్నప్పుడు కంపల్సరీగా ఇంటి నుంచి రోడ్డుపై వచ్చినప్పుడు కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి. సో ఇప్పటికి కూడా లైసెన్స్ కొన్ని గవర్నమెంట్ లిబరేట్ చేసింది అనమాట. సిగ్నల్స్ ఉండాలి, ఎలా తీసుకోవాలి ఫస్ట్. ఎవరైనా ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కంపల్సరీగా మీరు లైసెన్స్ తీసుకోవాలి. మీకు బస్సులు ఉన్నాయి, మీకు టైం అయిపోయిందనేసి ఏమి హామీ కావద్దండి. మేము ఆల్రెడీ చెప్పామండి. మేము మహిళా శక్తి అని ఎక్కువ అనుకోకుండా ప్లాన్ గా చెప్తున్నాను. చాలా మంది మీలో కూడా అంటే మీరంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, చాలా ఓవర్ స్పీడ్ వస్తున్నారు ట్రాఫిక్ లో, హెల్మెట్ లేకుండా అందరిని ఓవర్టేక్ చేసుకుంటూ స్పీడ్ గా పోతున్నారు. కానీ చాలా మంది మీ పక్కన వాళ్ళందరూ రోడ్ యూజర్స్ డిఫెన్స్ డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎస్కేప్ అయిపోయి వెళ్తున్నారు. ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేశాను, నేను చూసి చెక్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది స్పీడ్ వెళ్తున్నారు. మీరంటే లేడీస్ ఒకటే కాదు, మన కాదు, మరి జెంట్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. మీరు కూడా ఏం తక్కువ వెళ్ళడం లేదు. దయచేసి రోడ్ సేఫ్టీ పాటించాలి. ఎక్కువ స్పీడ్ వల్ల యాక్సిడెంట్లు అయిపోయి చాలా మంది చనిపోయినారు హెల్మెట్ లేకుండా. హెల్మెట్ లేకపోతే కింద పడ్డారంటే తల డ్యామేజ్ అయిందంటే చనిపోవడమా, లేదంటే హెడ్ ఇంజరీ అయితే చాలా సమస్యలు వస్తాయి, రకరకాల మానసిక ప్రాబ్లమ్స్, మెంటల్ ఇలాంటివి వస్తాయి. సో దయచేసి ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు. దయచేసి ఈ మాట అందరూ వినండి. మీరు వెళ్ళొద్దు, మీ ఇంట్లో ఫ్యామిలీ అందరికి కూడా మెంబర్స్ చెప్పండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దు, కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలని కోరుచున్నాను.